ఇక జస్ట్ మీరు బయటకు వెళ్లి మా ఇంట్లో వాళ్ళకి ఇదే చెప్పాలి, నేను పడిపోవడం వల్ల నేను నా బిడ్డని పోగొట్టుకున్నాను అని. ఆయన పడిన ఇంపాక్ట్ ఎంత ఉంది అంటే నేను కూడా చచ్చిపోయి ఉండేదాన్ని అని. సో మీరు ఇలాంటి అబద్ధాలని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. దాంతో మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎంత బాధపడాలి అంటే నేను జీవితంలో ఏమేం తప్పులు చేశానో అవన్నీ క్షమించేసేయాలి. ఎస్పెషల్లీ ఆ బాధని, నా ముద్దుల రేఖా వదిన నాకు చేసిన నష్టాన్ని. సరే, నేను బయటికి వెళ్ళి అన్నీ చెప్తాను. కానీ ఇక మీద జాగ్రత్తగా ఉండి ఏం జరిగినా సరే నువ్వు నా దగ్గరికి మాత్రం రాకు. డాక్టర్, ఇంకొక లాస్ట్ హెల్ప్. బయట ధ్రువ్ ఉంటాడు. ధ్రువ్కి మీరేం చెప్పాలి అంటే తనను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని, చాలా ఎక్కువ స్పెషల్ ఫీల్ చేయించి తీరాలి అని. ఎందుకంటే తన అక్క చేసిన తప్పులకి జరిమానా కూడా ధ్రువ్వే కట్టాలి కదా. చూడు, నేను అలా ఏమీ చెప్పను. నీకు తెలుసు కదా నేను డాక్టర్ని. ఓకే ఫైన్, వీటన్నింటిలో నేనే ఎక్స్పర్ట్ని. ఇవన్నీ నేనే చూసుకుంటానులేండి. మీరు బయటకు వెళ్ళి అక్కడ చక్క పెట్టండి. సరే. కానివి ఉన్నతి, ఇప్పుడు హ్యాపీ మూడ్ నుంచి సాడ్ మూడ్లోకి వచ్చాయి. డాక్టర్, ఉన్నతి ఎలా ఉంది? మిస్టర్ ధ్రువ్, మేమేం చేయగలమో అది చేశాం. కానీ మీ వైఫ్ అంత గట్టిగా కింద పడ్డం వల్ల మేము తన బేబీని కాపాడలేకపోయాం. మీరేమన్నారు? రాగా, నాన్న నిన్ను నువ్వు సముదాయించుకో. నువ్వు ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం. నా మాట వినమ్మా. ఈ టైంలో నువ్వేం మాట్లాడకపోవడమే అందరికీ మంచిది. మేము తనని చూడొచ్చా డాక్టర్? లేదండి, తనకింకా స్పృహ రాలేదు. స్పృహలోకి వచ్చిన వెంటనే నేను మీకు చెప్తాను. మిస్టర్ ధ్రువ్, మీరిప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. తనకిప్పుడు మీ అవసరం చాలా ఉంటుంది. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. పైగా మీకు ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోండి. తను ప్రమాదం నుంచి బయటపడింది. ఏంటి మీరనేది? తను పడ్డం వల్ల ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉందంటే సర్జరీ మధ్యలోనే పరిస్థితి ఎలా అయిందంటే తన వైటల్స్ అన్నీ డ్రాప్ అయిపోయాయి. అండ్ మేము చాలా భయపడ్డాం. తన బేబీతో పాటు తనని కూడా కాపాడలేమేమో అనుకున్నాం. నిజంగా మిస్టర్ ధ్రువ్, మేము తనని చాలా కష్టంగా కాపాడాం. భలే ఉన్నతి, భలే. ఎంత బాగా ప్రిపేర్ చేసి పంపించావు డాక్టర్ని నువ్వు.